ప్రతి ఒక్కరి ఇంట్లో టమాటాలు లేకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదు. టమాటా మన ఆహారానికి ఆరోగ్యకరమైన రుచిని జోడిస్తుంది. దీనికి తోడు అన్ని సీజన్లోనూ ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి. టమాటాల్లో ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి దోహదపడతాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఏదైనా అతిగా తీసుకుంటే అనర్థమే. టమాటాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కొందరు తమ ఆహారంలో టమాటాలను ఎక్కువగా వాడతారు. అయితే ఎన్ని ప్రయోజనాలున్నా రుచిగా ఉన్న టమాటాలు ఎక్కువగా తినడం ప్రమాదకరం. ముఖ్యంగా ఈ కింది అనారోగ్య సమస్యలున్న వారు టమాటాలు ఎక్కువగా తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మీ కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది. టమాటాలు మన కణాలలో కాల్షియం ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. అయితే ఎక్కువగా తీసుకుంటే ఇది వాపుకు దారితీస్తుంది. నిలబడటం, కూర్చోవడం, ఒక్కోసారి నడవడం కూడా కష్టంగా మారుతుంది. టమాటాల్లో కాల్షియం ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు టమాటాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కోసారి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. టమాటాల్లో ఆమ్ల స్వభావం ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. టమాటాలు అధికంగా తింటే గుండెలో మంట, యాసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అధిక యాసిడిటీ సమస్య ఉన్నవారు టమాటాలు మితంగా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. టమాటాలో హిస్టామిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో అలర్జీల సమస్యలను కలిగిస్తుంది. టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతులో చికాకు, తుమ్ములు, తామర, నాలుక, ముఖం, నోటివాపు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మీకు ఇప్పటికీ ఈ సమస్యలన్నీ ఉంటే మీ ఆహారంలో టమాటాల వినియోగాన్ని తగ్గించడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.